సాంగ్ తీసేశారు. ఆ సాంగ్ యూట్యూబ్ లో నేను చూసిన తర్వాత చూసాను, అండ్ ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ సెన్స్. యాక్చువల్గా ఆ డైలాగ్స్ ముందు చూస్తే మనం అంత పర్టికులర్ గా వీ డోంట్ గెట్ ద కంటెక్స్ట్. ఆ సాంగ్ కి ముందు డైలాగ్స్ ఉన్నాయి, ప్రాబ్లీ 1.5 minute, అయిపోయిన తర్వాత డైలాగ్స్ ఉన్నాయి. అంత బ్యూటిఫుల్ గా ఉంది, మీరు ఎందుకు కట్ చేశారు? డస్ ఇట్ రియల్లీ మ్యాటర్ ఒక 5 minutes 6 minutes ఎక్స్ట్రా? అదే రేపు గౌతమ్ అడగాలి. నేను 100 సార్లు ఫైట్ చేశాను సాంగ్. నాకేమనిపిస్తుంది అంటే సాంగ్ వేస్తే అన్నెసరీ సాంగ్ వేసిందని ఫుట్బాల్ ఆడతారు, సాంగ్ వేయలేదంటే సాంగ్ వేయలేదంటే మనమైతే మనమైతే ఫుట్బాల్, మీరు ప్లేయర్స్. భాగ్యశ్రీ ఫ్యాన్స్ లాంగ్ రన్ లో దిస్ ఈస్ ద క్లాసిక్ సాంగ్ బేసికల్లీ. అది పెట్టుంటే సెకండ్ హాఫ్ కి యావరేజ్ అడ్వాంటేజ్ అయ్యి ఉండేది అంటారా? సెకండ్ హాఫ్ లో పడలేదు కదా, పడితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో పడలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎక్కడ అసలు నచ్చింది. తర్వాత ఆ ఎమోషన్ సెకండ్ హాఫ్ లో మరి వాళ్ళ నాకు నచ్చడం కూడా సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ చూపించిందట. కానీ నాకు ఇప్పుడు ఇట్స్ లైక్ వన్ మిక్స్. ఇప్పుడు నాకు చాలా మంది చూస్తారు కదా, ఒక హ్యూజ్ నంబర్ నాకు ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చింది, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes నచ్చినాయి. కానీ చాలా మంది సెకండ్ హాఫే మాకు విపరీతంగా నచ్చింది అనే బ్యాచ్ కూడా ఉంది. సో ఇట్స్ లైక్ బాగుందని చెప్పారు. ఇప్పుడు తెలుగు 360 ప్రదీప్ గారు ఉన్నారు కదా, ప్రదీప్ ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మనం ట్వీట్ చేసాం, నేను లేచిందో చూసా, మాసకర్ సీన్ ఆయనకి బాగా నచ్చింది, వెంకటేష్ సీన్. సో ఇట్లా మేమేం ఇప్పుడు ఒక ఫిల్మ్ when we are ల్యాండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే పాయింట్స్ చూసుకుంటాం, ఈ పాయింట్స్ వర్కౌట్ అవుతాయి, ఈ పాయింట్స్ వర్కౌట్ అవుతుందని సినిమా యాక్చువల్లీ ఇంకా ఆమె అంతగా బయటకు వచ్చి బాగాలేదు అని చెప్పడానికి స్కోప్ ఆమె ఉండదు అని. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కింగ్ ఎపిసోడ్ కానీ, జైల్ ఎపిసోడ్ కానీ, ఆమె కేరళ బ్యాక్ వాటర్స్ దగ్గర మొదలైన ఎపిసోడ్, కేరళ బ్యాక్ వాటర్స్, కాటల్ సీన్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఈ ఫస్ట్ హాఫ్ లో డెన్ హాఫ్ లో మాసకరు బ్రదర్స్ ఇద్దరు బీచ్ రోడ్లో మాట్లాడుకుంటారు, నన్ను చంపేయాల్సిందే అది. దాని తర్వాత లాస్ట్ 20 minutes ఈ 6-7 points ఆఫ్ ద ఫిల్మ్ ని మేము బ్యాంక్ చేసాం. ఈ వర్కౌట్ అవుతున్నాయి గ్యారంటీగా. సో దిస్ విల్ బి ఇనఫ్ ఫర్ అ ఫిల్మ్ అని మా క్యాలిక్యులేషన్స్ లో. సో ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేషన్ తో సినిమా చూస్తారు కదా, మీకు నేను చెప్పిన ఈ 7 points కాకుండా మీకు ఎక్కడ సినిమా తప్పు అనిపించింది? కొంచెం అయినా సినిమా తప్పు అనిపించింది అందరూ ఇంకా కావాలి అనే ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అనుకున్నాం, బ్యాంకింగ్ పాయింట్స్ అవి కాకుండా ఇంకే వాటిలో ఏం మిస్ అయింది, ఇంకేమంటే బాగుంటుంది? ఇది పక్కన పెట్టండి సార్. సలారు, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలు చూసి అలవాటు పడిపోయిన ఆడియన్కి ఒక కమర్షియల్ సినిమా వస్తుందంటే వాడు కొన్ని హైస్ కావాలి, వాడు కొన్ని హీరోయిజం ఎలివేషన్ షాట్. గారు నేను ప్రెస్ మీట్ లో కూడా నేను విజయ్ గారు రిలీజ్ ముందు రోజు కూడా చెప్పాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. ఇందాక ఆయన గౌతమ్ గురించి అంతసేపు చెప్పారు కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని అంతసేపు చెప్పాను కదా, మేము ఇద్దరం చెప్పాం కదా ఆ రోజు ప్రెస్ మీట్. రాంగ్ నోషన్లో కానీ, రాంగ్ కన్సెప్షన్లో కానీ, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి రాకూడదని రిలీజ్ ముందు రోజు కూడా గుర్తు చేశాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. గౌతమ్ సినిమాలో ఒక సలార్ కానీ, ఒక కేజీఎఫ్ కానీ, ఒక దేవరా లాంటి మూమెంట్ ఉంటుందని ఎందుకు అనుకున్నారండి చెప్పండి? పాయింట్ మీరు అన్నట్టు, బట్ చాలా సినిమాలు మూమెంట్లు ఇందులో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఏ మూమెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, దేవరాలో ఏం చేస్తారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్మగ్లింగ్ హెల్ప్ చేస్తారు. అసలు వీళ్ళు రాసుకునే టైంకి దేవరా రిలీజ్ కాలేదు. అసలు ఈ సినిమా మొదలు పెట్టి రాసేదేమి దేవరా రిలీజ్ అవ్వాలా? అసలు యాక్చువల్గా రెట్రోకి చేస్తున్నారు. అది ఎందుకు అంటున్నారండి? ఛత్రపతి అంటున్నారు సార్, రెట్రో అంటున్నారు. చిత్రీపుత్రుడు సీన్ యాజ్ ఇట్ ఈస్. దేవరమగల్లో శివాజీ గణేషన్ చనిపోతే కమల్ హాసన్ ఆ తండ్రి క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తాడు, ఆ బట్టలు వేసుకుని జోళ్ళు వేసుకుని సేమ్ ఇందులో విలన్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్, సీన్ బై సీన్. సో ఇట్లా రిఫరెన్స్ ఎందుకు? గౌతమ్ రిఫరెన్స్ రాకూడదు కదా. దేవరమగల్ సినిమాలో సీన్ గౌతమ్ దీనిలో పెట్టాడు, ఒకేలా నిజంగా అతను పెట్టుండే నాకు తెలియదు, పెట్టలేదు. అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే క్షత్రియ పుత్రుడు అనేది ఒక ఆ సినిమా నుంచి ఒక 100 సినిమాలు వచ్చినాయి, ఆ ఒక్క సినిమా నుంచి 100 సినిమాలు వచ్చినాయి కనీసం. సో అది కాదు, ఈ రెట్రో గోల్ ఏంటి, ఈ ఛత్రపతి గోల్ ఏంటి, ఎన్ని ఏంటి, అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం? నేను నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ లేదు, రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందా నేను చూసినప్పుడు లేదే అన్న. అంటే సేవియర్ సినిమాలు కదా అన్ని. సేవియర్ సినిమా అంటే అన్ని సినిమాలు చోజన్ వన్ అంటే ఇందాక ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ, అసలు నేను ఎప్పుడు మాట్లాడిన రివ్యూల గురించి మాట్లాడతాను అంటారు కదా, ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్ ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తున్నారు కదా, బానే ఉందండి చూడొచ్చండి అంటారు. ఏంటి ఎందుకు అంటారు అలా?
RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకోరు? ఏం ఆడుతున్నావు? కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా. నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు మైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా సినిమా గురించి? అంటే నేనేం ఆపండి సార్, తప్పు కదా అలా మాట్లాడాలంటే. ఇవాళ నవేడేస్ ఏమైందంటే మీరు రివ్యూవర్స్ జర్నలిస్ట్ని పక్కన పెడితే సినిమా వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, యూట్యూబ్లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు మూర్తి గారు 1 పాయింట్ యు డూ ఇట్, దాని ద్వారా యు ఆర్ మేకింగ్ మనీ, రైట్? If there is no you means me or some not you అంటే the guys you are putting it on. ఇప్పుడు రివ్యూ చెప్పే వాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్. ఆడు సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు, చూశాడు, వాడి ఇష్టం. ఇక్కడ ఏంటి, నువ్వంటే ద గై హూ వాంట్స్ టు రివ్యూ, వాళ్ళు రివ్యూ పెట్టమండి, బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యు నో ద ప్రాసెస్. ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు. నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి, కాబట్టి సినిమాని తిడతావు. హీరోది, ఒక ప్రొడ్యూసర్ది, ఒక డైరెక్టర్ది 2.5 ఏళ్ల కష్టం ఇది. ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి. నువ్వు నీ సరదాకి, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో, లేకపోతే ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలన వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నీకేం రైట్ ఉందని దాన్ని డిస్కస్ చేయడానికి మనం కంటెంట్ క్వాలిటీని డిస్కస్ చేయడానికి ఉన్నాము సార్. ఒకసారి ఇన్స్టాని యూట్యూబ్ పక్కన పెట్టండి సార్. జనరల్గా వెబ్సైట్లో నేను మాట్లాడిన ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా అని చెప్పారు కదా మీరు హ్యాపీ అయినా వచ్చిన రివ్యూలో? వెబ్సైట్ రివ్యూస్ ఈసారి అదే చెప్పాను. నేను వెబ్సైట్ రివ్యూస్ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. చెప్పారు ఇప్పుడు మీకు తెలుసు కొన్ని టార్గెటెడ్ రివ్యూస్ ఉన్నాయని, అది పక్కన పెట్టేస్తే మిగతా ఏ వెబ్సైట్ రివ్యూతో కానీ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో కొన్ని కరెక్ట్లు ఉన్నాయి, కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కొన్ని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏకే ఉంటాయి, అవన్నీ ఓకే, నేను కాదనట్లేదు. కానీ సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రివ్యూస్ దిస్ టైమ్. నేనేం కంప్లైంటే చేయట్లా. కంప్లైంట్ చేసుకుంటే మనం కూర్చొని ఇలా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. కానీ కొన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని వంకగా పెట్టుకు చేస్తున్న అతి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంటే టార్గెట్గా టార్గెట్ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను కానీ విజయ్ గారు కానీ గౌతమ్ కానీ ఏం టార్గెట్, మాకు ఏం సంబంధం అసలు? మేము వాళ్ళకి ఏం పరిచయం? నేను ఏమైనా అప్పు తీసుకుని అలాగే అప్పు తీసుకున్నా లేను కదా నేను కానీ గౌతమ్ కానీ, వాళ్ళకి ఇంకేం టార్గెట్ ఉంటుంది మా మీద? ఏముంటుంది మాతో పని? ఇదంటే అబ్యూస్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సినిమాని అబ్యూస్ చేస్తే ఓహో వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? విజయ్ గారు మీరు అలవాటు